మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక తొర్రూరు బస్టాండ్ సెంటర్లో శ్రీరామకృష్ణ హాస్పిటల్ నూతన ప్రారంభించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక తొర్రూరు బస్టాండ్ సెంటర్లో శ్రీరామకృష్ణ హాస్పిటల్ నూతన హాస్పిటల్ ప్రారంభించారు. కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ సంపత్, డాక్టర్ రమేష్ నాయకులు మాట్లాడుతూ మహబూబాబాద్ స్థానిక బిడ్డలుగా ఈ ప్రాంతంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం చేయాలనే సంకల్పంతో ఈఎంటీ, ఆర్థో, ఫిజియోథెరపీ వైద్యులు అందుబాటులో ఉంచామని, ప్రజలు మా సేవలు వినియోగించుకోవాలని అన్నారు. సందర్భంగా స్థానికులు డాక్టర్లను సత్కరించారు. మానుకోట జిల్లా కేంద్రంలో తొర్రూరు బస్టాండ్లో డాక్టర్ పండర్నాథ్ గారి కాంప్లెక్స్లో శ్రీ రామకృష్ణ నూతన హాస్పిటల్ ఓపెన్ అయింది. ఈ హాస్పిటల్కి మేనేజ్మెంటు డాక్టర్లు మిత్రులు డాక్టర్ సంపత్ గారు, అలాగే మా సేవాలాల్ సేన మండల అధ్యక్షులు బోడా రమేష్ నాయక్ గారు డాక్టరు ఇద్దరు కలిసి మిత్రులు ఈ హాస్పిటల్ని ప్రారంభించారు. వారికి మా సేవాల మానవ ఆశీస్సులు, కోటి దేవుళ్ళ ఆశీస్సుతోని మంచిగా అందరికీ సేవలు అందించాలని, ఈ జిల్లాలో ఎక్కువగా మా గిరిజన ప్రాంతం ఇది, గిరిజనులుగా చాలామంది మరి వైద్యం కోసము చాలా హాస్పిటల్కి వేరే ప్రాంతాలకి ఖమ్మం కానీ వరంగల్ కానీ వెళ్తూ ఉన్నారు. మరి ఇక్కడ వారికి అందుబాటులో ఉన్నట్టుగా ఫిజిషియన్ కానీ, ఆర్థో కానీ, స్కిన్ కానీ, డెంటిస్ట్ కానీ ఈ విధంగా అన్నీ కలిపి ఒకటే విధంగా రామకృష్ణ హాస్పిటల్ ఈ విధంగా ఓపెనింగ్ చేయడం చాలా శుభ పరిణామం. వారికి అందరి ఆశీస్సుతోని మా సేవాలాల్ సేన సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరినీ మరి వాళ్ళని కంగ్రాచులేషన్ చెప్తున్నా. రామకృష్ణ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన హాస్పిటల్ నందు జనరల్ ఫిజిషియన్, ఈఎన్టీ, స్కిన్, ఆర్థో మరియు ఫిజియోథెరపీ ఈ 5 డిపార్ట్మెంట్లు మన దగ్గర సేవలు అందిస్తున్నాం. హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చిన అతిథులందరికీ చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మా దగ్గర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గరలో ఉన్న మైపాల్లోనే అన్నీ అవైలబుల్గా ఫిజియోథెరపీ కానీ, ఆర్థో కానీ, ఈఎన్టీ, స్కిన్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మానుకోట ప్రజలంతా కూడా, డిస్ట్రిక్ట్ అంతా కూడా మన దగ్గరికి వచ్చి సేవలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.